జీవితంలో ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉండేవారు నిత్య యవ్వనంతో ఉంటారు. నిన్నలా రేపు ఉండకూడదు అనుకుంటే ఈరోజు ఎంతలా కష్టపడాలో ఆలోచించుకో. బ్రతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు, కానీ బాధ్యత లేకపోతే భవిష్యత్తుకే ప్రమాదం. గెలవాలన్న తపన, గెలవగలను అన్న నమ్మకం, నిరంతర సాధన, ఈ మూడు ఉంటే ప్రపంచంలో దేన్నైనా సాధించవచ్చు. ఉచితమే కదా అని ఎవరికి పడితే వారికి సలహాలు ఇవ్వకండి. మిమ్మల్ని విలువగా చూసే వారి దగ్గర మీ మాట విలువగా ఉంటుంది. మీకు విలువ లేని చోట మీరు చెప్పింది సలహాలా ఉండదు, సోదిలా ఉంటుంది. మీరు గొప్ప గొప్ప పనులు చేయలేకపోవచ్చు, కానీ ఏ పని చేసినా మంచి మనసుతో చేస్తే చాలు. జీవితంలో రేపు నీకేదైనా అయితే నలుగురు అయ్యో అనేలా బ్రతకాలి, కానీ వీడికి ఇలాగే జరగాలి అనుకునేలా కాదు. కోపం 10 వ్యాధులను తెచ్చిపెడితే చిరునవ్వు 1000 వ్యాధులను నయం చేస్తుంది. మీకు లభించే చిన్న చిన్న అవకాశాలే రేపటి రోజున ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. నమ్మకమే జీవితం, కానీ మోసపోవటానికి కారణం కూడా ఆ నమ్మకమే. అవతలి వాళ్లకు అర్హత లేకపోయినా గౌరవించు, ఎందుకంటే నువ్విచ్చే గౌరవం నీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. పోగొట్టుకోవటం చాలా సులువు, కానీ సంపాదించుకోవటమే చాలా కష్టం. అది సంపదైనా, స్నేహమైనా, ప్రేమైనా, నమ్మకమైనా. మాట నిచ్చెన లాంటిది, ఎత్తుకు తీసుకుపోగలదు, లోతులోనూ పడేయగలదు. చేసే వృత్తి పట్ల గౌరవం ఉండాలి, పనిలో నిబద్ధత ఉండాలి, వేసే అడుగులో ధైర్యం ఉండాలి, చెప్పే మాటలో ప్రోత్సాహం ఉండాలి. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఓర్పు ఉండాలి. కన్నీళ్లు పెట్టుకుంటే కాదు, చెమట చిందిస్తేనే చరిత్ర సృష్టించగలరు. కన్నీటి బొట్టు చాలా విలువైంది, దాన్ని వృధాగా పోనివ్వకూడదు. వేరొకరి మాటకి కట్టుబడి ఉండటం కంటే నీ మనసుకు నువ్వు కట్టుబడి ఉన్నప్పుడే నిన్ను నువ్వు గెలుస్తావు. మనిషిని చూసే అద్దం కన్నా మనుషుల మనసులు చూసే అద్దం ఉంటే బాగుండేది. అందరి నిజ స్వరూపాలు బయటపడేవి, చాలా జీవితాలు బాగుపడేవి. నువ్వు విజయం సాధించాలంటే నీ తెలివి పాదరసంలా ఉండాలి, వేగం చిరతపులిలా ఉండాలి, ధైర్యం వరదలా ఉండాలి, గెలుపు చెప్పుకునేలా ఉండాలి. మితిమీరిన స్వేచ్ఛ కూడా శత్రువు లాంటిదే. ప్రమాదాన్నే తెచ్చిపెడుతుంది, కానీ ప్రయోజనాన్ని మాత్రం కాదు. ఈ ప్రపంచంలో బ్రతకాలంటే మాటల గారడి అయినా వచ్చి ఉండాలి, లేదా నటనా ప్రావీణ్యులైనా అయి ఉండాలి. మంచితనం, నిజాయితీ అంటూ కూర్చుంటే నిన్నే పునాదిగా చేసుకొని ఎదుగుతుంది ఈ సమాజం. అడగకుండానే చెప్పటం అవివేకం, అడిగితే తెలిసి చెప్పకపోవటం అహంకారం. పుస్తకాల్లో ఉండేది సమాజంలో లేదు, సమాజంలో ఉండేది పుస్తకాల్లో లేదు. అందుకేనేమో బాగా చదివిన వారు బానిసవుతున్నారు, ఏమీ చదవని వారు రాజ్యమేలుతున్నారు. జీవితం చిన్నదే కావచ్చు, కానీ దాని బాధ్యతల నిర్వహణలో మనిషి స్వర్గానికి వెళ్ళగలడు, నరకానికి వెళ్ళగలడు. చదువురాని వారు సైతం నిరంతరం చదివే పుస్తకం జీవితం. 100 మంది 100 రకాలుగా అనుకుంటారు, అవన్నీ పట్టించుకొని ప్రశాంతతను కోల్పోవద్దు. నీ అంతరాత్మ చెప్పింది చెయ్యి, ఎందుకంటే అది నిన్నెప్పుడూ మోసం చేయదు. జనానికి మీ కథ ఏంటో తెలియదు, కారణం ఏంటో అడగరు, కానీ మీరేంటో చాలా ఈజీగా డిసైడ్ చేసేస్తారు. నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు, నీకు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు. రాలేదని కుంగిపోకు, వచ్చిందని పొంగిపోకు. రాకపోకలన్నీ నీ కర్మలో భాగమే, కానీ ఏదీ శాశ్వతం కాదు, నీ పుట్టుకతో సహా. ఈ 5గురు స్నేహితులు ఉండాలి: నవ్విస్తూ ఆనందపడేవారు, జీవిత పాఠాలను నేర్పేవారు, త్వరగా నిర్ణయాలు తీసుకునేవారు, మిమ్మల్ని ప్రశ్నించేవారు, మీరు పూర్తిగా నమ్మదగినవారు. ప్రతిసారి పడుతున్నారని ఈసారి నిలబడటం మానేస్తారా? జీవితం కూడా అంతే, ఎన్నిసార్లు పడినా మళ్ళీ తిరిగి ప్రతిసారి లేవాలి. నిరాశ అనేది ఓటమికి ముఖద్వారం, దాని నుండి ఎంత త్వరగా బయటపడితే అంత త్వరగా విజయం లభిస్తుంది. ఆనందం మరియు కష్టాలు ప్రయాణిస్తున్న మేఘాలు లాంటివి. ఈ తాత్కాలిక అనుభూతుల కోసం మీ ఆశయాన్ని వదులుకోవద్దు. ఏ పాఠం నుండి ఏ ప్రశ్న వస్తుందో, ఎలాంటి సమాధానం రాయాలో అర్థం కాని అంతు చిక్కని పుస్తకం లాంటిదే జీవితం. ఎప్పుడు ఏ సమస్య వస్తుందో, ఎలా ఎదుర్కోవాలో అర్థం కాని అందమైన అనుభవం జీవితం.
అదృష్టం ఎప్పుడూ ఒకే చోట ఉండదు. ఈరోజు నీదైతే రేపు ఇంకొకరిది, తర్వాత మరొకరిది. కాబట్టి నమ్మాల్సింది అదృష్టాన్ని కాదు, మీ కష్టాన్ని నమ్ముకుంటే బాగుపడతారు. అతి మంచితనం, అతి ఓర్పు ఈ కాలంలో అసలు పనికిరాదు. మంచితనాన్ని, సహనాన్ని ఎవరు పట్టించుకోకపోగా మంచితనాన్ని అసమర్థతగా, ఓర్పుని చేతకానితనంగా భావిస్తారు. మనం మనది అని పంచుకునేంత మంచివాళ్ళు ఎవరూ లేరు. మిమ్మల్ని ఆదుకోవటానికి, మీ భావాలను అర్థం చేసుకోవటానికి ఎవరూ రారు. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో నేను, నాది అన్న స్వార్థంతోనే బ్రతకాలి. నేను బాగుండాలి అనుకోవటం స్వార్థం. నాతో పాటు అందరూ బాగుండాలి అనుకోవటం మంచితనం. నేను ఎలా ఉన్నా ఎదుటివారు బాగుండాలి అనుకోవటం గొప్పతనం. ఎదుటివారు సలహాలిచ్చినంత సులువు కాదు మీ సమస్యలను అధిగమించటం అంటే. మోసేవారికి తెలుస్తుంది దాని బరువు విలువ. మనిషి ఎంత ప్రశాంతంగా నిద్రపోదామన్నా బాధ్యతలు అనేవి ఎప్పుడూ తట్టి లేపుతూనే ఉంటాయి. జీవితంలో కష్టపడితే సంపద వస్తుంది, హోదా వస్తుంది, గౌరవం వస్తుంది. కానీ దాన్ని నిలుపుకోవాలి అంటే గొప్ప సంస్కారం, మంచి వ్యక్తిత్వం ఉండాలి. ఇప్పుడు చాలా వరకు మనిషికి మనిషికి మధ్య అవసరం అనే బంధం తప్ప మరే బంధం కనిపించటం లేదు. రాలే ఆకు, విసిరే పువ్వు, వెలిగే దీపం, కాచే వెన్నెల అన్నీ ఒక్కటే చెబుతాయి, ఏదీ శాశ్వతం కాదు అని. మనం కూడా అవసరంతో వచ్చే పొగడ్తకు, అభిమానంతో వచ్చే పొగడ్తకు తేడా తెలుసుకోకుండా పొంగిపోతే మిమ్మల్ని ఆడించేవారే ఎక్కువ ఉంటారు మీ చుట్టూ. నేటి రోజుల్లో సహాయం అనేది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే చేయాలి, లేదంటే అది వ్యక్తిత్వం కోల్పోయేలా చేస్తుంది. వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూడకు, కష్టంలో ఉన్నప్పుడు అవకాశం కోసం చూడు. జీవితం ఎప్పుడు ఆనందంగా ఉంటుందో తెలుసా? మీకు ఉన్న వాటితో తృప్తిగా ఉండటం నేర్చుకున్నప్పుడు. మంచి చెడు రెండూ కూడా రెండు అక్షరాల పదాలే. మంచి చేసేవారికి లోకమంతా తోడుంటుంది, చెడు చేసేవారికి చావొక్కటే తోడుంటుంది. సంపద కన్నా పేదరికమే ఎక్కువ నేర్పుతుంది. ప్రశంసల కన్నా ఎదురు దెబ్బలే ఎక్కువ పాఠాలు నేర్పుతాయి. నీ ప్రస్తుత స్థితి ముఖ్యం కాదు, నువ్వు చేరబోయే లక్ష్యమే ముఖ్యం. అప్పు అడిగేవారు ఒకేసారి అడుగుతారు, ఇచ్చిన వాళ్ళు మాత్రం పదే పదే అడుక్కోవాలి. ఆకలి తీరిన తర్వాత గర్వం, ఆస్తులు పెరిగిన తర్వాత అహంకారం మనిషి పతనానికి కారణం. తగ్గి బ్రతకటానికి, తలదించుకొని బ్రతకటానికి చాలా తేడా ఉంది. అదేంటో గుర్తించినప్పుడే జీవితానికి అర్థం ఉంటుంది. మీకు చేతకానప్పుడు చేస్తానని నమ్మకం కల్పించకూడదు. నీపై నమ్మకం అవతల వారికి ఆపదగా మారవచ్చు. జీవితంలో సర్దుకుపోవటం మంచిదే, అలా అని అలవాటు పడితే అందరికీ అలసైపోతావు. పుకార్లు దొంగల కంటే ప్రమాదకరమైనవి. దొంగ ఆస్తిని మాత్రమే దోచుకుంటాడు, కానీ పుకార్లు మనిషి గౌరవం, నిజాయితీ, కీర్తి, విశ్వసనీయత మొదలగు అన్నిటినీ నాశనం చేస్తాయి. డబ్బు, కాలం రెండూ కూడా జీవితంలో భరించరాని బరువులే. వాటిని సద్వినియోగం చేసుకోలేని వారు ఎవరైనా నిర్భాగ్యులే. జీవితం ఒక రంగస్థలం. ఎంత బాగా నటిస్తే అంతమంది నీ చుట్టూ చేరి నీ భజన చేస్తారు, లేదంటే ఒంటరిగా బ్రతకాల్సిందే. లోపాలు లేని మనిషి ఉండడు, లోటు లేని జీవితం ఉండదు. వీలైతే మార్చుకోవాలి, లేదంటే అలవాటు చేసుకోవాలి. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. సమస్య వెంట పరిష్కారం, చీకటి వెంట వెలుగు, బాధకు తోడుగా సంతోషం ఎప్పుడూ వెంటనే ఉంటాయి. అయితే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మీ ధర్మం మీరు నిర్వర్తించాలి. ప్రకృతికి పచ్చదనం అందం, మనిషికి మంచితనం అందం. విలువ అనేది మీరడిగితే వచ్చేది కాదు, మీ ప్రవర్తన బట్టి మీకిచ్చే గౌరవం. జరిగిపోయిన నిన్న, తెలియని రేపటి కంటే గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైనది. విజయాల నుండి వినయాన్ని, పరాజయాల నుండి గుణపాఠాన్ని నేర్చుకున్నవారే గొప్పవారు. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ఫలితం అంత తీయగా ఉంటుంది. మంచి కోసం మనిషి మారాలి, కానీ అవకాశం కోసం మనిషి తన రంగులు మార్చకూడదు. నిజాయితీ, ప్రేమ, ఓర్పు మీ ఆయుధాలైనప్పుడు ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని అడ్డుకోలేదు.
పెదవులు అబద్ధం చెప్పవచ్చు, ప్రవర్తన ఎప్పటికీ అబద్ధం చెప్పదు. బంధాలను తెంచే శక్తి కోపానికి ఉంటే బంధాలను కలిపే శక్తి చిరునవ్వుకుంది. మీ ఆనందం మీ మనసులో నుంచే, మీ ఆలోచనలలో నుంచే, మీ చర్యల్లో నుంచే లభిస్తుంది. ఒక అందమైన హృదయం 1000 అందమైన ముఖాల కంటే ఉత్తమం. శ్రమ యొక్క శక్తి ఈ ప్రపంచంలో ఎంతో ఉన్నతమైంది. దాన్ని జయించే శక్తి వేరే శక్తికి లేదు. పలకరింపు లేకపోతే ఎంతటి గొప్ప బంధమైనా క్రమంగా దూరం అవుతుంది. కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం. కొన్ని సందర్భాల్లో చిరునవ్వే సరైన స్పందన. మట్టికి తల వంచిన వారు ఆకాశానికి ఎదుగుతారు. మంచిని తలపెట్టిన వారు అందరిలో ఎదుగుతారు. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనదే. మంచి హృదయం కలిగి ఉంటే ప్రతి మనిషి మనసు అందమైనదే. డబ్బు లేకపోతే అన్ని సమస్యలే. డబ్బుంటే లేని సమస్య అంటూ లేదు. ఐసులా కరిగిపోయే ఐశ్వర్యం కన్నా మాటలా నిలిచిపోయే మంచితనమే గొప్పది. స్వప్నం ఎంత అందంగా ఉన్నా నిద్ర లేవక తప్పదు. కష్టం ఎంత బాధ పెట్టినా దాటుకొని ముందుకు వెళ్ళక తప్పదు. నిరూపించే సాక్ష్యం లేనంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. అరిచి చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. దేనికైనా కాస్త సమయం పడుతుందంతే. అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది. వాస్తవం ఏమిటో తెలిసి నిజాన్ని కళ్ళతో చూస్తూ కూడా అబద్ధాన్ని నమ్మేవారు నిజమైన మూర్ఖులు. మనిషికి స్వేచ్ఛ చాలా విలువైంది. దాన్ని మితంగా, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాడుకోవాలి. కష్టపడకుండా గెలిచిన వారికి ఆ గెలుపుని నిలుపుకోవటమే పెద్ద కష్టంగా అనిపిస్తుంది. ఎదుగుదల కనపడటం లేదనే చింత వద్దు. మహావృక్షమైనా సరే మౌనంగానే ఎదుగుతుంది. నీ ప్రయత్నం నువ్వు చేయి. ఫలితం భగవంతునికి వదిలేయి. ఏం మాట్లాడాలో తెలిసిన వారు తెలివైన వారు. ఏం మాట్లాడకూడదో తెలిసిన వారు వివేకవంతులు. పదునైన ఆయుధం కన్నా క్షణకాలంలో వచ్చే కోపమే అత్యంత ప్రమాదకరం. ఆవేశంలో ఉన్నప్పుడు మాట్లాడకపోవటమే ఉత్తమం. అందరిలోనూ మంచిని చూడటం నేర్చుకుంటే మీలోనూ మంచి పెరుగుతుంది. సంతృప్తి కలవారు నిత్య సంపన్నుడు. అత్యాసపరుడు ఎప్పటికీ పేదవారే. అన్ని కళ్ళు నువ్వు గొప్పగా సంతోషంగా ఉంటే చూడాలనుకోవు. కొన్ని నువ్వు బాధపడుతుంటే ఏడుస్తుంటే చూడాలనుకుంటాయి. ఓటమనేది జీవితంలో ఒక భాగం. నువ్వు ఓడిపోకపోతే నువ్వు నేర్చుకోలేవు. నువ్వు నేర్చుకోలేకపోతే నీలో ఎప్పటికీ మార్పు రాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.